ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు నాన్న అంటూ కాలు పట్టుకున్న కనికరించని దుర్మార్గుడు. అప్పుల బాధతో కన్న కూతుళ్లను చంపిన కిరాతకుడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేకరి. నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టింది. ఇతనికి 2 కూతుళ్లు. యామిని 10 ఏళ్ల వయసు, కావ్య 7 ఏళ్ల వయసు. నాగాంజనేయ శర్మ విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మంచం పట్టిన భార్యను వదిలేసి 2 కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. 2 పిల్లలను ఆసుపత్రిలో చూపించాలంటూ బైక్పై ఎక్కించుకుని ముప్పాళ్ల కాలువలోకి బైక్ను తీసుకెళ్లాడు. దీంతో ఊపిరాడక చిన్న కూతురు చనిపోయింది. ఈత వచ్చిన నాగాంజనేయ శర్మ మునగకపోవడంతో పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని, నాన్న మమ్మల్ని చంపొద్దు నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న, మమ్మల్ని బయటకు తీయనాన్న అంటూ బ్రతిమలాడింది. కానీ ఏమాత్రం చలించని నాగాంజనేయ శర్మ కాలు పట్టుకున్న బిడ్డను వదిలించుకున్నారు. దీంతో పెద్ద కూతురు కూడా మునిగిపోయి చనిపోయింది. నాగాంజనేయ శర్మకు ప్రాణం మీద తీపి పుట్టిందేమో, పిల్లల్ని చంపేసి ఈదుకుంటూ వడ్డీకి వచ్చాడు. ఇదంతా చూసిన పాలవాహనం డ్రైవర్ సమాచారం ఇవ్వగా పోలీసులు నాగాంజనేయ శర్మను అదుపులోకి తీసుకుని కాలువలో నుండి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు.